బండారు సత్యనారాయణమూర్తి గారిని వారికి సందేశం ఇవ్వస్తుందిగా కోరుచున్నాం. మాడుగుల వేళ పునీతమైంది. మాడుగుల నియోజకవర్గం 80 ఏళ్ల చరిత్రలో మనం ముగ్గురే ముఖ్యమంత్రులు చూసాం. మొట్టమొదటిసారిగా మన ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు తెనుగుబూడి వచ్చి ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్ని ప్రారంభించారు. తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు 2003లో 2002లో చీడికాల మండలం అడిలాగ్రహం రావడం జరిగింది. తర్వాత మళ్ళా ఈవేళ మన అదృష్టం, మన స్వచ్ఛమైన నాయకుడు, స్వర్ణాంధ్ర స్ఫూర్తిదాత, దేశంలోనే కాదు ప్రపంచంలోనే చాటి చెప్పే విధంగా పరిపాలన అంటే ఇది, పరిపాలన దక్షుడు అంటే చంద్రబాబు నాయుడు గారి రూపంలో చూడమని చెప్పినటువంటి మహానుభావుడు, ఈ రాష్ట్ర పురోగతికి నాంది ప్రస్తావన చేసినటువంటి గొప్ప ముఖ్యమంత్రి. ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, అభివృద్ధి అంటే సంక్షేమం ఒకటే కాదు, సంపద పెరగాలి, సామాన్యుడి తాలూకా ఆదాయం పెరగాలి అనొక దృక్పథంతో ఈ రాష్ట్రాన్ని 4 పాదాలు అంటాం. 4 పాదాల్లో ఒక పాదం సంక్షేమం అయితే, ఒక పాదం అభివృద్ధి అయితే, ఒక పాదం పరిపాలన అయితే, ఇంకొక పాదం నిజాయితీకి. నిజాయితీకి ఒక మారుపేరుగా ఎప్పుడు ఎక్కడ ఏ రకమైనటువంటి అవకాశాలు ఇవ్వకుండా ఈవేళ దేశంలోనే అత్యధిక శాతం ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్లో చరిత్రలో మరొక ముఖ్యమంత్రి లేకుండా ఎక్కువ కాలం చేసినటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నాకు స్ఫూర్తిదాత. 40 ఏళ్ళుగా వారి శిక్షణలో అనేక పదవులు చేస్తూ, వారు అడుగుజాల్లో నడుస్తూ, వారి దగ్గర అనేకమైనటువంటి ఇంకా నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని అనుకుంటున్నటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయనది ఎంత చలన మనసు అంటే, పేదలంటే ఎంత మక్కువ అంటే, నిన్న మనకి చూశారు, నిన్న మండు టెండలో మనం ఈ కార్యక్రమాలు చేసాం. రాత్రి ఏమైందో తెలియదు, మనకి సిరి జల్లులతో చల్లని వాతావరణంలో మా మాడుగుల ప్రధానికం మనస్ఫూర్తిగా వారికి స్వాగతం పలుకుతూ, అదే రకంగా మన గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు సుదీర్ఘకాలంగా మున్సిపాలిటీలో లేదు గ్రామీణ వాతావరణంలో సారందించిన స్వర్ణ భారతి స్వచ్ఛ భారత్లో భాగంగా ఇవాళ అభివృద్ధి చేస్తున్న మన మున్సిపల్ శాఖ మంత్రులు పెద్దల నారాయణ గారికి, అదే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు, సౌమ్యుడు యువకుడు మన తమ్ముడు శ్రీ కొల్లు రవీంద్ర గారికి, రాజ్యసభ సభ్యులు శ్రీ చింతకాయల విజయ్ గారికి, మన పార్లమెంట్ సభ్యులు మనందరికీ కాశీయాత్ర అభివృద్ధిలో భాగస్వాములైనటువంటి మన సీఎం రమేష్ గారికి, మరొక పోరాట వీరుడు స్వచ్ఛ భారత్లో అనేకమైన కార్యక్రమాలు చేస్తున్న నా సహచర సోదరుడు శ్రీ పట్టాభిరామ్ గారికి, ఇప్పుడే చెప్పారు విజయం ఆమె పేరులో ఉంది. మరి ఒకప్పుడు అనకాపల్లి అంటే ఈ జిల్లా ఏర్పడినప్పుడు అనకాపల్లి జిల్లా ఏమిటి, అసలు అనకాపల్లి జిల్లా అవసరమా, ఆవశ్యకత ఉందా అనుకున్న తరుణంలో మన అదృష్టశాత్తు 4 ఏళ్ళు చాలామంది అడిగారు, మీ మాడుగులో వచ్చారు కదా సారు, స్వచ్ఛ భారత్ కదా, చెత్త అంతా ఉంది కదా, అది ఊడ్చాలని. సార్ వచ్చిన తర్వాత మాడుగులు చెత్త కాదు, ఒక దుర్మార్గుడు, ఒక గొడ్డల పార్టీ రాష్ట్రం అంతా చెత్త చేశారు. ఒక చెత్త ముఖ్యమంత్రిగా చేసి ఈ రాష్ట్రాన్ని చెత్తని తొలగించడానికి ఈవేళ నాంది ప్రస్తావన చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మరియు అనేకమైన పరిశ్రమలకు నాంది ప్రస్తావన చేస్తున్నటువంటి మన అనకాపల్లి కలెక్టర్ గారు శ్రీ విజయకృష్ణ గారికి, జాయింట్ పటేల్ గారికి, ఎస్పీ సిన్హా గారికి, ఇక్కడ ఇచ్చేసినటువంటి మరి మాడుగుల ప్రజానీకం, మహాకూటమిలో చంద్రబాబు నాయుడు గారు చివరి నామినేషన్ రోజున 21 రోజుల్లో నువ్వు మాడుగులు వెళ్ళు నామినేషన్ ఏమని వారు ఆదేశించారు, వారు ఆశీర్వదించారు.
వారి ఆశీర్వచనం మేరకు నేను మాడుగులో నామినేషన్ వేస్తే 21 రోజుల్లో 28,650 ఓట్లు మెజార్టీతో గెలిపించిన ఈ మాడుగుల ప్రధానికానికి నేను రుణం తీర్చుకోవాలి. మీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత నాకుంది. అందుకే నేను మరి ఈవేళ రాష్ట్రం చెప్పారు ఇందా కలెక్టర్ గారు, ఈవేళ బహుశా మాంసం దుకాణాలు ఓపెన్ చేసిన రోజుల్లో, చేపల దుకాణాలు ఓపెన్ చేసిన రోజుల్లో, బ్రాందీ షాపులు ఓపెన్ చేసిన రోజులను మార్చి రాష్ట్ర వ్యాప్తంగా 23 లక్షల పరిశ్రమలు తెచ్చిన ఏకైక నాయకుడు భారతదేశంలో మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ 23 లక్షల్లో 26 జిల్లాలుంటే ఒక్క అనకాపల్లి జిల్లాకే 5,30,000 కోట్లతో పరిశ్రమలు ప్రారంభించినటువంటి గొప్ప అభివృద్ధి దాక్ష మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఇందాక చెప్పారు కలెక్టర్ గారు, యువతకు ఒక ప్రతీక, యువతకు ఒక లోకేష్ బాబు గారు యువతకు ఏ రకమైన సందేశం ఇస్తున్నారో, విద్యా యువతలో సమూలమైన మార్పులు చేశారో. ఉదాహరణకి ఇక్కడే ఉన్నాం, లోకేష్ గారు పిలిపించిన తర్వాత పక్కనే కోడూరు హై స్కూల్ ఉంది, ఇక్కడ పిల్లలందరూ ప్రైవేట్కి పోతుండేవారు. అలాంటి లోకేష్ బాబు గారి పిలుపు తర్వాత ఒక్క హై స్కూల్లోనే 235 మంది పిల్లలు అదనంగా ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చి మన హై స్కూల్లో జాయిన్ అయ్యారంటే అదే మనకి పెద్ద వారు చేసిన ఐకాన్. వారు ఒబీలు పవన్ కళ్యాణ్ గారికి మద్దతుతో, మహానుభావులు మోడీ గారి ఆశీస్సులతో చంద్రబాబు నాయుడు గారు ఈవేళ ఉద్యోగాలంటే ఐటీఓ ఫిల్టరో కాదు, మనం చూస్తున్నాం. గూగుల్ శాన్ ఫ్రాన్సిస్కోలో నేను ఒకసారి సార్ పంపినప్పుడు, మేము నారాయణ గారు పంపినప్పుడు మేము 5 ఎమ్మెల్యేలు వెళ్తే శాన్ ఫ్రాన్సిస్కోలో గూగుల్లో మాకు అపాయింట్మెంట్ ఇవ్వడం కష్టమైపోయింది. చూడటానికి వెళ్ళాలనుకున్నాం, పైనుంచి వెళ్ళిపోమంటే మళ్ళీ మా బంధువుల ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేసి మేము 5 ఎమ్మెల్యేలు గూగుల్ చూసాం. ఎక్కడో చూసిన గూగుల్ని, కళ్ళగంటున్న గూగుల్ని ఇవాళ మన కళ్ళ సాకారం చేసి విశాఖపట్నం గూగుల్ వచ్చిందంటే ప్రపంచాన్ని సాటి చెప్పే విధంగా దానికి ఎంతో కృషి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారిని మనం మరువలేం. అంచేత ఎక్కడికో విదేశాలు పోకుండా రేపు విశాఖపట్నంలోనే మనం ఉద్యోగాలు చేసే అవకాశం, ఐటీ ప్రమోట్ చేసే ఉద్యోగాలు వచ్చే అవకాశం వారి ద్వారా రావడం అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మేము చిన్నప్పుడు ఎటకారం ఆడేవారు గ్రామాల్లో, ఎవరికైనా పెళ్లి కాకపోతే ఒరే వీడికి పెళ్ళి అవదురా, పోలవరం పూర్తి అవదురా అనేవారు. సామెత, వీడికి పెళ్ళి అవదు, పోలవరం పూర్తి అవదని. అలాంటి మన కళ పోలవరం నీరు సస్యశ్యామలమైనటువంటి ఒక్క 6 మాసాల్లో గోదావరి వాటరు మన అనకాపల్లి జిల్లా వస్తుందంటే దానికి జల సాధకుడు మన పరిపాలనా దక్షుడు చంద్రబాబు గారి దయ వలన రేపు ఎడమకాల ద్వారా మనకు కొన్ని లక్షల వ్యవసాయం మనకి అభివృద్ధి కాబోతోంది. అంచేత అలాంటి నాయకులు, నేను సార్ని కోరేది ఎక్కువ వారిని ఇబ్బంది పెట్టను. అయ్యా ముఖ్యమంత్రి గారు తెలుసు, అత్యంత వెనుకబడిన నియోజకవర్గం ఈ మాడుగులు సార్. ప్రజానీకం చాలా మంచివారు సార్, అందరూ రైతులే, వేరే ప్రత్యామ్నాయం లేదు సార్. తమరు వచ్చారు మేము అనుకున్నాం, మా అదృష్టం నేను ఇక్కడ ఎమ్మెల్యే అవ్వడం, తమరు దయ వల్ల కలవడం. ఎప్పుడైనా సరే ఈ మాడుగుల తమరు ఒక మాట చెప్పారు, అదే నాకు ఇప్పటికీ నా గుండెల్లో ఆనందం ఇస్తుంది నా మనసులో. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో రివ్యూ అయితే ఆవిడ ఒక మాట చెప్పారు, మీరు అడగలేదు, మీరే మాట్లాడారు. నేను త్వరలోనే మాడుగుల చోడవరం పరిశ్రమలు లేవు, నేను మాడుగుల్ని పారిశ్రామికంగా మారుస్తానని చెప్పినటువంటి ఏకైక ముఖ్యమంత్రి మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. వారు చెప్పగానే మన అనకాపల్లి కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు మరి ఇక్కడ ఆర్లీ ప్రధానికాన్ని అభినందించాలి. సార్ ఒక మాట చెప్పగానే ఆర్లీ ప్రధానికం 800 ఎకరాలు ఆల్రెడీ నెగోషియేషన్కి ఏదైతే మన గ్రామ సభకి అంగీకరించారు. నేను సార్ను కోరేది, తమరు 23 లక్షలు పరిశ్రమలు, ఊహించిన పరిశ్రమలు 17 మిలియన్ టన్నులు అంటే 40 ఏళ్ళు స్టీల్ ప్లాంట్ 6.3 అయితే నక్కపల్లి 17.3 బిలియన్ టన్స్ మా జిల్లాకు వచ్చింది. ఆనందంగా ఉంది సార్. దయ ఉంచి తమ నోట్లో వచ్చిన మాట, అనకాపల్లి జిల్లాలో మా మాడుల్ని పారిశ్రామికంగా తమరు ఉపాధి కల్పించేటువంటి పరిశ్రమను ఇమ్మని
ఒక కోరిక సార్. సార్ రెండు తమకు తెలుసు, రైవాడ అనేది ఈ ప్రాంతానికే కాదు, అనకాపల్లికి విశాఖపట్నానికి మంచి రిజర్వాయర్ సార్. మా దగ్గర యలమంచిలి వరకు 4 నియోజకవర్గాలు నీరు ఇస్తున్నాం సార్. విశాఖపట్నానికి 29 MGD డ్రింకింగ్ వాటర్ ఇస్తున్నాం సార్. ఈరోజు విశాఖపట్నానికి నీరు లేదంటే విశాఖపట్నం వాటరు రైవాడ వాటరే వాళ్ళకి నీరు ఇస్తున్నాం సార్. దాన్ని నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు, నేషనల్ సేఫ్టీ డామ్ వాళ్ళు, సెంట్రల్ వాటర్ కమిషన్ వారు ఒక రిపోర్ట్ ఇచ్చారు సార్. దాన్ని అర్జెంటుగా రిపేర్ చేయాలి. లాస్ట్ టైం అయితే తమకు తెలుసు, నేను కలెక్టర్ గారు ఒక రాత్రి అంతా ఉండిపోయినాం సార్. అక్కడ ఏమో 113 దాటిపోతుంది, డామ్ చూస్తే బాగోలేదని చెప్పి లారీలు అక్కడ ఉంచి దాన్ని మేము కాపాడాం సార్. కలెక్టర్ గారు నేను ఉండిపోయినాం సార్ రాత్రి ఆ గెస్ట్ హౌస్లో. అంచేత తమరు దయించి, మనకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ప్రైవేట్ అసిస్టెన్స్ ద్వారా ఏ బ్యాంకు ద్వారా సరే డ్రిప్ అనే ప్రాజెక్టుని తమరు భద్రాచలం, శ్రీశైలం, గండ్లకొమ్మం చేశారు. మాది ఒకటే పెండింగ్ ఉన్నది సార్. దయించి ఆ ప్రాజెక్టుని తమరు క్లియర్ చేసినట్లయితే విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్ అవుతుంది. రెండు, మా రైతాంగానికి చోడవరం, యలమంచిలి, అనకాపల్లి, మా మాడుగులకి నీటిపారుదల అవుతుంది సార్. తర్వాత భవిష్యత్తులో ఇంకో అది తమరు డ్రిప్ శాంక్షన్ చేస్తూ తమరు ఒక మాట అన్నారు కలెక్టర్ ఆఫీస్లో నీరు గురించి చెప్తూ ఉంటే, నేను పోలవరం విశాఖపట్నం వచ్చిన తర్వాత నేను రైవాడ నీరు రైతులకే ఇస్తానన్న మాట తమ నోట్లో వచ్చింది సార్. అది చిరకాల వాంచి సార్ మాడుగుల ప్రజానీకానికి. తమరు లాస్ట్ టైం గుండెపాలు వచ్చినప్పుడు కూడా పార్టీ పరంగా తమను కోరాం. అంచేత రైవాడని తమ దృష్టిలో పెట్టుకొని ఇటు రైతుకి అటు విశాఖపట్నానికి కావలసిన ప్రాజెక్ట్ని తమరు మంజూరు చేయవలసిందిగా కోరుతూ, రెండోది చిన్న ప్రాజెక్ట్ సార్, ఎన్టీఆర్ పేరుని పెట్టుకున్నాం సార్, అన్నగారి పేరును పెట్టిన ప్రాజెక్టు. లాస్ట్ టైం తమ డైరెక్షన్ ఇచ్చారు ప్రద్యుమ్నాయ్ గారికి, 29 కోట్లు అవుతుంది, అది క్లియర్ చేయమన్నారు సార్. అది ఇస్తే 6,000 ఎకరాలు అదనపాయిగా వస్తుంది సార్. ఇది ఇస్తే 16,000 ఎకరాలు వ్యాపార మండలం కోడపాడు, దేవరాపల్లిలో అదనపాయిగా వస్తుంది సార్. ఈ మూడు ప్రధానం సార్. చివరగా సార్, ఈ కాన్స్టిట్యున్సీలో ఇంజనీరింగ్ కాలేజ్ లేదు సార్, ITI లేదు సార్, పాలిటెక్నికల్ లేదు సార్, రెసిడెన్షియల్ స్కూల్ లేదు సార్, ఒక డిగ్రీ కళాశాల తప్ప ఏది లేదు సార్. తమ ఇష్టం, తమరు ఏదో ఒకటి మాకు అంటున్నారు. వరాల పైన చినుకులు పడుతున్నాయి, జల్లులు పడుతున్నాయి. ఎక్కడ? ఆకాశంలో. నేను ఆశిస్తున్నాను, నాకెంత ఆరాధ్య దైవం, నాకు రాజకీయంగా దశ చూపించిన చంద్రబాబు నాయుడు గారు ఈవేళ నాకు అనిపిస్తుంది వరాల జల్లు కురుస్తుందని ఆశతో ఈవేళ తమకి నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేసుకుంటూ, నాకు చక్కని అవకాశం ఇచ్చినండి. మరి పెద్దలు రమేష్ గారు కూడా మాకు సహకరిస్తున్నారు. 4 లైన్ రోడ్డు విషయాలన్నీ కూడా వారు సెంటర్లో కూడా పోరాడుతున్నారు. తమరు దయవించి మరి ఈ 4 తమని ఏదో రూపాన్ని మాకు ఆ వరాల జల్లు కురిపించవలసిందిగా తమను కోరుకుంటూ, నాకు చక్కని అవకాశం మాడుగులు ఇచ్చేసినందుకు. 80 ఏళ్ళ చరిత్రలో మీరు మూడో ముఖ్యమంత్రి సార్. అన్నగారు, మళ్ళీ మీరు 2 సార్లు మీరే. ఏ ఒక్క ముఖ్యమంత్రి మా మాడుగులు చూడలేదు సార్. ఆ అదృష్టం ఈవేళ మా మాడుగులు ప్రధానికానికి మీరు వచ్చి మమ్మల్ని ఎంతో ఆనందపరిచినందుకు మీకు నా పాదాభివందనాలు చేసుకుంటూ నేను సెలవు ఉన్నాను. జై హింద్, జై జన్మభూమి. ధన్యవాదాలు.